నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు ఆయనకి బాగా కావలసిన వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తారు. మనం కూడా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పారు. ఆయన అంతగా అడిగేసరికి నేను కాదనలేకపోయాను. నేను రాకపోతే సూర్య ఎంత గొడవ చేస్తారో తెలుసు. ఆయన్ని కంట్రోల్ చేయడానికి మీరే ఏదో ఒకటి మేనేజ్ చేయాలి నాన్న. అమ్మా సంధ్య, నీకు విషయం తెలిసినట్లేదు. ఆ పిక్నిక్కి సూర్య కూడా వస్తున్నాడమ్మా. ఏంటి? సూర్యనా? అవునమ్మా, సూర్య నిన్ను తీసుకొస్తానని ఆకాష్కి చెప్పాడంట. నాకేం చెప్పకుండా తీసుకొస్తానని ఎలా అంటారమ్మా? నీకు చెబితే నువ్వు రావంటావని సర్ప్రైజ్గా నిన్ను తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ముందు మమ్మల్ని కూడా రమ్మన్నాడమ్మా. వాణ్ణి వెళ్లకుండా చేయాలని అబద్ధం చెబితే సరే మీరు రావద్దు, నేను సంజయ్ వెళ్తామన్నాడు. ఆపడానికి మేమిద్దరం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాడు మా మాట వినలేదమ్మా. నేను కూడా వస్తానని ఆకాష్కి నేను మాటిచ్చాను. ఇప్పుడేం చేయాలి? అమ్మా సంధ్య, నువ్వు తనతో వెళ్ళకపోతే సూర్య చాలా బాధపడతాడమ్మా. మానసికంగా కృంగిపోతాడు. వాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. ఏ నిర్ణయం తీసుకోవాలమ్మా? ఎటూ కదల్లేని నిప్పుల వంతెన మీద నిలబడ్డాను. రాను అని ఇద్దరిలో ఏ ఒక్కరికి చెప్పినా ప్రమాదమే. ఈ పిక్నిక్ని క్యాన్సిల్ చేయడం తప్ప వేరే దారి లేదమ్మా. ఆకాష్ని ఎలాగైనా ఈ పిక్నిక్ వెళ్లకుండా చేస్తే మనకి ఏ సమస్య ఉండదు. అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు కదమ్మా. సరే నాన్న, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఉంటాను. ఆకాష్ని ఎలాగైనా ఈ పిక్నిక్ వెళ్లకుండా చేస్తే మనకి ఏ సమస్య ఉండదు. ఏంటి మేడం తొంగి చూస్తున్నారు? ఈ దొంగ చూపులు దేనికోసం? దొంగ చూపులేం కాదండి, ఊరికే చూస్తున్నాను. పర్లేదు చెప్పు, ఏదో ప్రిపేర్ అయినట్టున్నావుగా. నేను వింటాను. వినడం కాదు, నేనేం అడిగినా నో చెప్పనని మాటిస్తేనే చెప్తాను. మాటివ్వండి. ఏంటి నా ట్రిక్కులు నా మీద వాడుతున్నావా? నేను నీ అంత అమాయకుని కాదు డార్లింగ్. అంటే నా మీద నమ్మకం లేదా? ఉంది. జస్ట్ నమ్మకమే కాదు, నువ్వేం అడుగుతావో కూడా నాకు తెలుసు. అవునా?
అయితే ఏం అడుగుతానో చెప్పండి. ఆ, మన పిక్నిక్ గురించే కదా. ఏమండి, నేను చెప్పేది కోప్పడకుండా శాంతంగా వినండి. ఇంతకు ముందే ఆశ్రమం వాళ్ళకి కాల్ చేసి మన టూర్ గురించి చెప్పాను. కానీ వాళ్ళు నేను తప్పకుండా రావాలని చెప్తున్నారు. అందుకే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్. కుదరదు, అస్సలు కుదరదు. ఈ ప్రోగ్రాంకి మన జంట మాత్రమే కాదు, చాలా జంటలు వస్తున్నాయి. ముందే చెప్పకూడదు అనుకున్నాను, కానీ నీకు అక్కడ ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అందుకే ఆశ్రమానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ టూర్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అది కాదండి, ఆశ్రమం వాళ్ళు. ఆశ్రమం లేదు, ఆవకాయ లేదు. మనం ఈ పిక్నిక్కి వెళ్ళకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. ఆ బాధని తీర్చటం ఎవరి వల్ల కాదు. ఆయన మాటిచ్చి కూడా తప్పడం ఏంటి సంధ్య? దిస్ ఈస్ వెరీ బ్యాడ్. ఒక్కసారికి అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం వేరే ఏం చెప్పినా కాదనను. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇక నెక్స్ట్ టైం అంటూ ఏం ఉండదు సంధ్య. నువ్వు ఓకే చెప్పావని నా ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేశాను. మన కోసం ఆల్రెడీ ఒక లగ్జరీ రూమ్ విత్ గ్రేట్ వ్యూ బుక్ చేశారు. ఇవన్నీ ఎలా క్యాన్సిల్ చేయాలి సంధ్య? ఏమండి, అంటే ఆశ్రమం వాళ్ళతో మాట్లాడితే నేను రాకపోయినా వాళ్ళు మేనేజ్ చేస్తారు అనుకున్నానండి. కానీ అనుకున్నట్టు జరగడం లేదు. నేనేం చేయను చెప్పండి. నువ్వేం చెయ్యొద్దు. నేను చెప్పింది మాత్రం విను చాలు. కావాలంటే ఆ ఆశ్రమం వాళ్ళకి ఫైన్ గానో కాంపెన్సేషన్ గానో ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేద్దాం. అంతేగాని పిక్నిక్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. అయ్యో, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదండి. ఇది డబ్బుకి సంబంధించిన విషయం కాదు. సంధ్య, ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. నెక్లెస్ గండం ఏ సమస్య లేకుండా గడిచింది అనుకునే లోపే ఫ్యామిలీ టూర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సూర్య రారేమో అనుకుని ముందు ఆకాష్కి ఓకే చెప్పాను. సూర్య కూడా వస్తున్నారని అమ్మ నాన్నలకి కాల్ చేసిన తర్వాత నాకు తెలిసింది. రాకపోతే నేను చచ్చినంత ఒట్టే అని ఆకాష్ అన్నారు. మీరేం అడిగినా నో అనను అని చెప్పి నేను సూర్యకి మాటిచ్చాను. ఇప్పుడు ఏం చేయాలో, ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో నాకేం తెలియట్లేదు. సంధ్య, నువ్వేం అనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పు. వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? నీ స్టోరీని సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ గా తీస్తే ప్రతి ఎపిసోడ్ భలే హిట్ అవుతుంది. ఏంటే, నా కథ నీకు కామెడీగా ఉందా? కామెడీ కాదు, నీ కథలో రోజుకో ట్విస్ట్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ప్రపంచంలో ఎంత గొప్ప స్క్రీన్ ప్లే రైటర్ కి అయినా రానటువంటి ఆలోచనలు నీ విషయంలో ఆ దేవుడికి వస్తున్నాయి. నాకేదైనా సలహాలు చెప్పి ఈ గండం నుంచి గట్టెక్కించవే. ఏంటి నేనా? డోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు ఎవరిని అడుగుతున్నావో తెలుసా? ఇష్టం లేని పెళ్లి చేసుకొని మొగుడితో కాపురం చేయలేని నేను నీకే సలహా ఇవ్వగలను చెప్పు? నేనేం చెప్పినా కిక్కురు మనకుండా పడి ఉండే మా బాబ్జీ గాడితో కలిసి బ్రతకడానికే నాకు చిరాకు పుడుతుంది. అలాంటిది నువ్వు ఇద్దరి మధ్య నలిగిపోతుంటే నిన్ను నేనెలా సేవ్ చేయగలను? అంటే నీ సమస్య నీదే, నాకేం సంబంధం లేదు అంటున్నావా? చచ్చా, అలా ఎందుకంటాను? నువ్వేదైనా ఐడియా చెప్పు, నా వంతు సాయం చేస్తాను. నా బుర్రకేం తట్టకే కదా నేను నిన్ను అడుగుతున్నాను. ఆకాష్కి ఆల్రెడీ ఓకే చెప్పాను. తప్పించుకునే ఛాన్సే లేదు.
ఆల్రెడీ చాలాసార్లు సూర్యకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడు రాను అంటే అస్సలు తట్టుకోలేరు. నేను అందరినీ వదిలి ఎక్కడికైనా పారిపోవడం తప్ప ఏ సొల్యూషన్ కనిపించడం లేదు. అమ్మా తల్లి, వద్దమ్మా. కలలో కూడా నువ్వలాంటి సాహసాలు మాత్రం చెయ్యకు. నువ్వే నా ధైర్యలక్ష్మి అనుకుంటూ రోజు దండం పెట్టుకుంటున్నాను. ఇలాంటి పిరికి పనులు చేస్తే నేను భరించలేను. ఎవరికి న్యాయం చేయాలో తెలియనప్పుడు నేనేమైపోతే ఏంటి దివ్య? ఇంతకు మించిన ఆలోచన నీ దగ్గర ఏదైనా ఉందంటే చెప్పు, అప్పుడు మనసు మార్చుకుంటాను. సంధ్య, టాస్ వేద్దామా? హెడ్ వస్తే సూర్యతో కలిసి వెళ్ళు, టైల్ వస్తే ఆకాష్తో వెళ్ళు. నీ మైండ్ పనిచేస్తుందా? నేను ఎవరితో వెళ్ళినా ఇద్దరు అక్కడికి వస్తారు కదా. అయ్యో అవును కదా. ఏదో చెప్పాలని చెప్తున్నాను కానీ నాకు కూడా అర్థం కావడం లేదు సంధ్య. ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిన దేవుడు ఏదో ఒక సొల్యూషన్ కూడా తప్పకుండా చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎడారిలో నీటిలాగా నా గుండెల్లో ధైర్యం రోజు రోజుకి ఆవిరైపోతుంది దివ్య. ఇంకెన్నాళ్ళలో తెలియని ఈ మానసిక యుద్ధంలో ఓటమిని ఒప్పుకోలేను, గెలుపు కోసం పోరాడలేను. ఊపిరి ఉన్నంతకాలం కన్నీటి పోరాటం తప్పదు. దీనికి ముగింపు ఎప్పుడో. పిక్నిక్ కి సూర్య కూడా వస్తున్నాడమ్మా. వాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలమ్మా. ఈ పిక్నిక్ ని క్యాన్సిల్ చేయడం తప్ప వేరే దారి లేదమ్మా. ఏది ఏమైనా సరే నువ్వు నాతో రాకపోతే నేను చచ్చినంత ఒట్టే. సంధ్యా, సంధ్య ఎక్కడున్నావు? ఏదన్నా అవసరమై బయటకెళ్ళిందా? సంధ్య వచ్చేలోపు నేను రెడీ అయిపోతే బెటర్. ఈ కలర్ కోట్ అంటే సంధ్యకి చాలా ఇష్టం. సంధ్యని కూడా సేమ్ కలర్ శారీ కట్టుకోమని చెప్పాల్సింది. అప్పుడు మా జంట హైలైట్ అయ్యేది. సంధ్యా, సంధ్యా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది? మార్కెట్కి వెళ్తే ఈ పాటికి వచ్చేయాలి కదా. ఏంటి ఈరోజు పిక్నిక్ వెళ్ళాలన్న విషయం మర్చిపోయిందా? ఒకవేళ ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్ళిందేమో.
ఏమండి సంధ్య ఏంటండి ఇంకా రాలేదు? అదే తెలియడం లేదు లక్ష్మి. ఒకవేళ ఆకాష్ని బయటికి వెళ్లకుండా చేయడానికి ఇంట్లోనే ఉండిపోయిందేమో. ఆకాష్ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో ఆకాషు. అంకుల్, సంధ్య అక్కడికి వచ్చిందా? ఇంకా లేదు బాబు. ఇంకా లేదా? అంటే అక్కడికి ఏమైనా వస్తానని చెప్పిందా? అబే అలా ఏం చెప్పలేదు బాబు. నువ్వు ఫోన్ చేసి అడుగుతుంటే వస్తుందేమో అని ఇంకా ఇక్కడికి రాలేదు అంటున్నాను, అంతే బాబు. అంటే ఈరోజు సంధ్యను తీసుకొని ఒక పిక్నిక్ వెళ్ళాలని చెప్పాను, అందుకే ఆశ్రమానికి కూడా వెళ్ళొద్దని చెప్పాను. నైట్ ఓకే అని కూడా చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందేమో తెలియట్లేదు. నువ్వు ఫోన్ చేసావా బాబు? చేశాను అంకుల్, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏదైనా పనుండి బయటికి వెళ్ళిందేమో, వచ్చేస్తుందిలే ఆకాషు. ఓకే అంకుల్, సంధ్య ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. అలాగే బాబు. ఏమైందండి? సంధ్య ఆకాష్ ఇంట్లో లేదంట. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంట. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. నాన్నా, సంధ్య ఎక్కడ? ఇంకా రాలేదురా. మేం కూడా తన కోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి ఇంకా రాలేదా? ఈరోజు ఆదివారం అన్న సంగతి మర్చిపోయిందా? లేకపోతే నా పిక్నిక్ ప్లాన్ గురించి మీరే తనకి చెప్పారా? మేమెందుకు చెప్తాన్రా? ఏమో, ఈ మధ్య కొడుకు కన్నా కోడలంటేనే ఇష్టము, సపోర్టు బాగా పెరిగిపోయింది మీ ఇద్దరికి. సంధ్యకి బయటికి వెళ్ళడం ఇష్టం లేదన్నారు, అందుకే ముందే చెప్పి రాకుండా ఆపేశారేమోనని అనుమానం వచ్చిందిలే. ఎంత కష్టమైనా సరే తనని రమ్మని బ్రతిమాలతామే తప్ప ఆపాలని ఎందుకు అనుకుంటాం సూర్య? అయితే ఇంకా రాలేదని ఫోన్ ఏమైనా చేశారా? చేశాంరా, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఛార్జింగ్ అయిపోయిందేమో. స్విచ్ ఆఫా? సంధ్యకి చెప్పకుండా పిక్నిక్కి తీసుకెళ్లాలనుకుంటే నాకే సర్ప్రైజ్ ఇచ్చేలా ఉంది. పిక్నిక్ గురించి కాకపోయినా ఈరోజు ఆదివారం అయినందుకైనా మన ఇంటికి రావాలి కదా. వస్తుంది లేరా, నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడకుండా ఎలా ఉంటానమ్మా? సంధ్య లేకుండా నేను వెళ్ళలేను. నేను వెళ్ళకపోతే ఆకాష్ అస్సలు క్షమించడు. అసలు ఎందుకు సంధ్య ఇలా చేస్తుంది? ఛే! ఆకాష్ దగ్గర లేకుండా ఇక్కడికి రాకుండా సంధ్య ఎక్కడికి వెళ్ళినట్టండి? దివ్యకి ఏమైనా తెలిసేమో, ఒకసారి ఫోన్ చేస్తానుండు. ఏమండి, స్పీకర్ ఆన్ చేయండి. హలో హలో దివ్య, మా సంధ్య అక్కడికి ఏమైనా వచ్చిందమ్మా? ఈరోజు సండే, అంటే సంధ్య మీ ఇంట్లోనే ఉంటుంది కదా అంకుల్? అవునమ్మా, ఈ పాటికి వచ్చేసేదే, కానీ ఇంకా రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందమ్మా. ఆకాష్ కూడా నాకు ఫోన్ చేసి సంధ్య వచ్చిందా అని నన్ను అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళిందో తెలియక నీకు ఫోన్ చేశానమ్మా. ఆకాష్ నాకు కూడా కాల్ చేశాడు అంకుల్. మీ ఇంట్లోనే ఉంటుందని నేనేం తెలియనట్టు మాట్లాడి కాల్ కట్ చేశాను. ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందమ్మా? అంకుల్, ఈ పిక్నిక్ గురించి సంధ్య చాలా డిస్టర్బ్ అయింది. ఇద్దరికీ మాటిచ్చాను, ఎవరితో వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నానని చాలా బాధపడింది. ఆ బాధ కోపంలో అందరికీ దూరంగా వెళ్ళిపోవడమే సొల్యూషన్ అని పిచ్చి దానిలో మాట్లాడితే నేను దాన్ని తిట్టాను. అంత మాట ఎందుకందమ్మా? తన సిచ్యువేషన్ అలానే ఉంది అంకుల్. మనతో బాధలు పంచుకుంటుంటే వినడమే తప్ప పరిష్కారం చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం.
సంధ్యకేం కాదంకుల్. నేను కూడా తన కోసం వెతుకుతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను అంకుల్. సరేనమ్మా. ఒక్కొక్కసారి ఈ ఆలోచనలు ఎక్కువై చావే ఈ సమస్యలకి పరిష్కారం అనిపిస్తుందమ్మా. ఏమండి, కొన్ని రోజుల క్రితం సంధ్య మన దగ్గర కూడా చాలా విరక్తిగా మాట్లాడింది. ఇప్పుడు దివ్య దగ్గర కూడా అలానే చెప్పిందంటే నాకు భయంగా ఉందండి. లేదు లక్ష్మి, సంధ్య అంత పెరికిది కాదు. అనవసరంగా ఏదేదో ఆలోచించి నన్ను కంగారు పెట్టకు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. స్వామి, ఎంత ఆలోచించినా ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియడం లేదు. సలహా ఇవ్వడానికి, సరైనదేదో చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు. ఒక పక్క ఆకాష్, ఇంకో పక్క సూర్య, ఇద్దరూ నా కోసం ఎదురు చూస్తున్నారు. నేనేమో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని మాటలు రాని నీ ముందు మౌనంగా నిలబడ్డాను. పరిష్కారం చూపిస్తావో, ఎప్పటిలానే ఒంటరిగా వదిలేస్తావో నీ ఇష్టం. కుంకుమ వచ్చింది అంటే చిన్న కొడుకింటికి వెళ్తాను. చూసావా, నీ సమస్యకి ఎంత సులువుగా పరిష్కారం దొరికిందో. కుంకుమ సూర్య, విభూది ఆకాష్.